నా బాల్యం గురించి ఆలోచిస్తే నాకు ఒక ఆశ, కోరిక. మేము ఎప్పుడు 11 మంది ఫ్రెండ్స్ ఉండేవారు, నాతో 12 మంది. మేము 12 మందిమి ఎక్కడ ఉన్నా కూడా ఏది చేయాలనుకున్నా. యాక్చువల్గా నేను ఒక మంచి లాయర్ కావాలనుకున్నాను. సో దానికి పెద్ద యుద్ధం జరిగింది మా ఇంట్లో. యాక్చువల్గా మమ్మీ డాడీ ఒప్పుకోవాలా. డాడీ ఐ విల్ ప్రూవ్ ఇట్. ఒకవేళ నువ్వు సెమినార్ చేరితే ఏదైనా తప్పు చేసి బయటకు వస్తే మాత్రం నువ్వు నా కొడుకు కాదురా, అప్పుడు నేను పొలిమర బస్సులకు వెళ్ళి తీసుకువస్తామన్నారు. ఇది నీకు సవాల్, నాకు సవాల్ డాడీ అని చెప్పాను. గురువయ్య ముందు ఇక రేపు మాపో ఆడిషన్ అనగా వచ్చి తిమ్మబాల గారు ఒక ప్రశ్న వేశారు, వాట్ ఈస్ దీస్ ఆర్ ద కంప్లైంట్స్. బిషప్ కూడా వచ్చేసింది. బిషప్ గారు మున్సిపల్ కూడా నేను ఛాలెంజ్ చేశాను. ఐ నీడ్ ఎ క్లారిఫికేషన్, ఐ డోంట్ వాంట్ ఎ కాన్సన్ట్రేషన్ ఉన్నాను. గురువు బ్రహ్మాండంగా అయ్యాను. తెల్లవారి మా ఊర్లో ఫస్ట్ మాస్ అప్పుడు ఇక అందరం గ్యాదర్ అయ్యాము. ఇంట్లో పెద్ద హాల్ ఇట్నే ఉండేది. అమ్మ నాన్న అందరం కూర్చున్నాము. అనుకోకుండా బళ్ళు ఏడ్చేసాను. ఎందుకు ఏడ్చాను? అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నాకు డాడీ, నా కొడుకు అభిషక్తుడు. మళ్ళీ ఈ బిషప్ గారిని ఎన్నుకునే ప్రక్రియ ఎలా సాగుతుంది? మళ్ళీ ఎక్కడ ఏ మేత్రాసనం అయితే ఖాళీగా ఉండదో, ద వేకెంట్ ఆఫ్ సీ అంటారో, అప్పుడు వాటికన్ నుంచి మీకు ఆ ఫోన్ కాల్ రాగానే Apostolic Nunciature, they called me and said, are you Father Jairao Palimera? Yes, it is. Who is this? I asked him. And they said, no, just Nuncio want to see you tomorrow. కానీ కొద్దిగా భయం వేసింది, అసలు ఎందుకు ఈ కాల్ రావటం డైరెక్ట్గా మనకే అని. డోంట్ టెల్ ఎనీబడి టు యువర్ బిషప్ ఆర్ ఎనీబడి, కీప్ ఇట్ సీక్రెట్, అట్మోస్ట్ సీక్రెట్ అన్నారు. ఇంకా భయం వేసింది. సో నాకు వచ్చే పూజలు కూడా నేను బ్యాంకులో వేసి బిషప్ జాన్ ములగడ గారి ఎడ్యుకేషన్ అని పెట్టాను. ఆల్రెడీ 10 లక్షల దాకా పంచడం మొదలుపెట్టింది. నాకు వచ్చిన ఖర్చులే, నాకు మాసం వినపచ్చు. నాకు ఫోన్ చేసి అడిగాడు, కెన్ ఐ బిషప్ బీ పొలిటికల్లీ రైట్ ఆర్ లెఫ్ట్? కెన్ హీ హ్యావ్ ఎ వ్యూ ఆన్ హిస్ ఓన్? కెన్ హీ ఎక్స్ప్రెస్ ఇట్? వై నాట్? సపోర్టెడ్ బరిలెక్క అని. పాపం ఆ గర్ల్ గురించి అంటే ఇండైరెక్ట్ ఏం లేదు, కానీ వరంగల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించేసి ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా వచ్చేసారు. మన ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ గారితో కూడా సంప్రదింపు జరగడం జరిగింది. తర్వాత మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా, నారా చంద్రబాబు నాయుడుతో 2 సార్లు నేను కలిశాను. వారు 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నారు. ఇఫ్ ఆర్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోయినప్పుడు మీరు ఏం చేయాలని కోరుకుంటారు? ఐ మీన్ పాట పాడుకుంటా. మ్యూజిక్ ఈజ్ మై ఫేవరెట్. నేను సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఇట్ ఆటోమేటికల్లీ ద సింగింగ్, ద రిథమ్ గోస్ ఆన్. So I sing, I dance inside, close the doors and dance. Favorite song in my life? నా ఫేవరెట్ సాంగ్ గారా, కరుణామయా ఓ యేసువా